ఈ రోజున మరొక సంతోషకరమైన వర్తమానాన్ని క్రైస్తవ సమాజానికి మన క్రీస్తు విజయం ఛానల్ నుండి మీకు అందించబోతా ఉన్నాను. గత కొద్ది కాలం క్రితం ఒక పాస్టర్ గారు తిరిగి హిందువుగా మారిపోయాడు. దట్ మీన్స్ గర్వాపసి అయ్యాడు. నిజమేనండి. ఆ వ్యక్తి స్వయంగా లలిత్ కుమార్ గారికి ఫోన్ చేసి, నేను ఒక పాస్టర్ గారిని, అయితే నేను క్రిస్టియానిటీని విడిచిపెట్టేశాను, తిరిగి మన మతంలోకి హిందూ మతంలోకి వచ్చేసాను అంటూ తను తాను పరిచయం చేసుకొని, ఆ తర్వాత పూర్తిగా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మారిపోయి ఒక విధంగా క్రీస్తుకు అవమానకరంగా జీవిస్తూ మాట్లాడుతూ కొనసాగిన వ్యక్తిని ఈ రోజున మీ దగ్గరికి తెస్తున్నాను. ఆ వ్యక్తి విషయంలో ముందుగా 2-3 మాటలు మీకు చెప్పాలండి. ఈ సంఘటన జరిగినప్పుడు సుమారుగా ఒక 1 year అయిపోయినట్టుగా ఉందండి. లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి నుండి మరి ఇట్లా పాస్టర్ గర్వాపసి అయ్యాడు, మరి ఇది ఒక విధంగా హిందూ విజయం అంటూ ఆయన అప్పట్లో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సరే, ఆ వీడియో చూసి నేను వెంటనే ఆయనతో మాట్లాడి, మరి మీకు అభ్యంతరం లేకపోతే ఆ వ్యక్తి ఫోన్ నంబర్ ఇవ్వండి, మేము కూడా ఒకసారి మాట్లాడి చూస్తానని లలిత్ గారి దగ్గర నంబర్ తీసుకొని, మరి ఆ వ్యక్తి పేరు వెంకటరమణ అండి. అయితే అతను మారుమనసు పొందాక పాల్ అని నామకరణం చేయబడింది. సో టోటల్గా పాల్ వెంకటరమణకి నేను ఆ సమయంలో ఫోన్ చేశాను. ఆ సమయంలో ఏమండి పాల్ గారు అని సంబోధిస్తే, లేదండి నేను వెంకటరమణ అని పిలవండి నన్ను, నేను క్రిస్టియానిటీని విడిచిపెట్టేశాను, నాకు నమ్మకం లేదు, అంతా కూడా మోసమే, వేస్ట్, శుద్ధ దండగా అంటూ రకరకాలుగా నాతో మాట్లాడాడండి. సరే, అయినా ఎక్కడో అతని ఆత్మలో మరి న్యూనతాభావం కనబడుతుంది. రెండోది, ఎందుకో నా నోట మాట ఏమొచ్చిందంటే, లేదు మీరు ఎప్పటికైనా తిరిగి క్రిస్టియానిటీలోకి రావాల్సిందే, క్రీస్తును రుచి చూచిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోవటం అసాధ్యం, ఒకవేళ సాతానుడు కొన్ని పరిస్థితులు కలిగించి లోకంలోకి మిమ్మల్ని లాగినా ఏదో ఒకరోజు తిరిగి మరలా క్రైస్తవునిగానే మీరు జీవించి తీరాల్సి ఉంటుంది అని చెప్పానండి. ఏముండోయ్ సందట్లో సడేమియా అన్నట్టుగా మరి మన లలిత్ గారు ఆ తర్వాత ఆయన్ని నేను స్టూడియోకి పిలుస్తాను, ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఇదిగొట్లాగనా మరి ఆ వ్యక్తి పాస్టర్ గారే స్వయంగా మారిపోయాడు, చూసారా మన హిందుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి, సరే అది సహజమేలేండి, అలాగున ఆయన మాట్లాడటం జరిగింది. సరే, కొద్ది కాలం గడిచిపోయింది. తర్వాత నేను 1-2 పర్యాలు మాట్లాడే ప్రయత్నం చేశాను. టోటల్గా నా విశ్వాసం ఏంటంటే, ఆయన ఎప్పటికైనా దేవుడు తిరిగి మారుస్తాడు కనుకనే నేను విడిచిపెట్టకుండా 1-2 సార్లు అతనితో మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, దేవుని వాక్యాలు జ్ఞాపకం చేస్తూ అతన్ని మరలా క్రైస్తవ్యం వైపుకు పురికొల్పాను. ఇందులో తప్పేమి లేదండోయ్. లేదు జాన్ బాబు గారు మరలా అతను మతం మార్చాడు, ఏదో బలవంతం చేశాడు, ప్రలోభ పెట్టాడు, ఇంకేదేదో చేశాడు అని మళ్ళీ ఇక్కడ కామెంట్లు రాయకండి. అది ఒక భారం. క్రైస్తవ్యంలో ప్రేమ ఉంటుందండి. ఒక అన్నదమ్ముళ్లాగా ప్రేమించడం క్రైస్తవులకు మాత్రమే సాధ్యం, పరాయి కుటుంబాన్ని కూడా. ఏమండి, మతభేదం లేకుండా, జాతి భేదం లేకుండా, కులభేదం లేకుండా చర్చిలోకి వచ్చిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్స్గా చక్కగా పవిత్రమైన బంధంతో ఇట్లాగున చర్చిలో కొనసాగటం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన తిరిగి మరలా క్రీస్తు ప్రభువులోనికి రావడం, తన తప్పు తెలుసుకోవడం, పశ్చాత్తాపడటం, మరలా తిరిగి సువార్థికునిగా దేవుని పని చేయటం, దేవుని మందిరానికి వెళ్ళటం అలాగ చేస్తున్నాడండి. ఆ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. మరి నేను ఆ వ్యక్తితో సంభాషణ చేశాను. ఆ సంభాషణలో ఒక విధంగా ఇంటర్వ్యూ అనొచ్చు మీరు. సో అతనితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు నువ్వెవరు, నీ సాక్ష్యం ఏంటి అంటూ ఇట్లా కొన్ని విషయాలు అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేశాను మన క్రీస్తు విజయం వ్యూవర్స్ కొరకు. సో కనుక మరి హిందూ సోదరులు కూడా ఈ మాటలు వింటారు నాకు తెలుసు. సోదరులారా, మిమ్మల్ని ఎక్కడ మేము కించపరచాలి అనే భావన ఎప్పుడు ఉండదు. మీరు మా సోదరులే, కాకపోతే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, సత్య మార్గాన్ని మీరు గుర్తించాలి.
ఈ ఛానల్ని వెంబడిస్తూ అప్పుడప్పుడు చూస్తూ ఒకవేళ మాకు వ్యతిరేకంగా కామెంట్స్ రాసినా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఓకే, సో కనుక సత్యము, మార్గము, జీవమైన యేసు క్రీస్తుని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాం. పదే పదే చెప్తున్నాం, అది మా బాధ్యత. ఇక ఏ మతం అన్నా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, వాటిలో మోసాలు ఉండొచ్చు, వాటిలో ఏదన్నా చెడు ఉండొచ్చు, వాటిలో ఏదన్నా అపవిత్రత ఉండొచ్చు, వాటిల్లో ఏదన్నా రోత ఉండొచ్చు, అది వేరే విషయం. క్రైస్తవ్యం అనేటువంటిది ప్యూరిటీగా ఉంటుంది. యేసు క్రీస్తు వారి శిలువ మరణం ద్వారా ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ మంచి పసిబిడ్డ హృదయం కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు. ఏమంటే మాటల్లో కాదుండయి, కొంతమంది మాటల్లో సర్వే జన సుఖనో భవంతు అంటే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఏమండి, మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియతో, సత్యంతో మనిషిని ప్రేమించాలి. అదొక చాప్టర్ అండి, వీలైతే దాని మీద కూడా నేను మాట్లాడతాను. సర్వే జన సుఖనో భవంతు గురించి ఒకరోజు మాట్లాడతాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఇది క్రైస్తవ్యం మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియలతో మనం ఇతరులను ప్రేమించాలి అని బైబిల్ మాత్రమే చెప్పింది. ఎస్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బైబిల్ మాత్రమే చెప్పింది, పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ మాత్రమే చెప్పింది. మాటతో కాదు, క్రియతో. చూసారా, సత్యముతో ప్రేమించండి. ఏమండి, మిగిలినటువంటి వాడు ప్రేమించాలండి, తోటి వాళ్ళని ప్రేమించాలండి, సహాయపడాలండి, ఎన్ని మాటలు చెప్పడమే, క్రియలే ఉండవు వాళ్ళ దగ్గర. అందుకే కదండి క్రైస్తవ్యము క్రియారూపకంగా అనేకులు వాళ్ళ డబ్బును దేవుని పేదల కోసం ఇచ్చేశారు, వాళ్ళ జీవితాలను యేసు కొరకు త్యాగం చేశారు. ఏమండి, మదర్ తెరీసా ఇండియాలోకి వచ్చి పేదలు ఎవరు బంధువులు కూడా అంటుకోలేనటువంటి చితచితలాడుతూ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్యకు వచ్చి తల్లిలాగా వారి గాయాలు కడిగి మందులు పూసి వైద్యం చేసింది. ఈ పిచ్చి మందకు అర్థం కాక, క్షమించండి మాట వాడినందుకు, మత మార్పిడిలు చేసిందిలే దాని ముసుగులో అని ఈ మధ్య కాలంలో అట్లా తిప్పారండి. ఏమండి, అది మత మార్పిడి కాదండి, మంచి మార్గం అని తెలుసుకుంది కనుక రోగులకు సేవ చేస్తూ అట్లాగే జీవం కలిగిన దేవుని వారికి పరిచయం చేసింది. ఓకే అండి, సరే, వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. ఆయనతో మాట్లాడినటువంటి సంభాషణలన్నీ కూడా మీకు వినిపిస్తానండి, చక్కగా వినండి. విన్న తర్వాత కామెంట్ రాయటం మర్చిపోకండి. మళ్ళా చెప్తున్నానండి, మన వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ మీరు ఎందుకు లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేయడం చాలా అవసరం, అది బాగా ప్రమోట్ అవుతుంది. ఏమండో, ఇందులో నా స్వార్థం అని కాదండి, దేవునికి మహిమ వస్తుంది, ఎక్కువ మంది చూస్తారు. హిందూ సోదరులు బాగా ఫాలోయింగ్ ఉండేటువంటి వాటిలో మన ఛానల్ కూడా ఒకటి. ఇట్లాగే వాళ్ళు వింటారు, తిట్టనివ్వండి, తిడతా ఉంటారు, బ్యాడ్ కామెంట్లు పెడతా ఉంటారు, పెట్టనివ్వండి. కొన్నాళ్ళకి ఏదో ఒక మాట వాళ్ళ హృదయంలో పనిచేస్తుంది, వాళ్ళు మారుతారు, అది మనం ఆశిద్దాం. కాబట్టి ఇలాంటి ఛానల్స్ బాగా స్ప్రెడ్ అవ్వాలి కదా. స్ప్రెడ్ అవ్వాలంటే మీరు వెంటనే లైక్ చేయాలి. అసలు అది మంచిగా చెడు పక్కన పెట్టండి, మన క్రీస్తు విజయం, క్రిస్టియన్ అనే పేరుతో వచ్చిందంటే దాన్ని వెంటనే లైక్ కొట్టాలి. సో కాబట్టి లైక్ కొట్టాలి, మీరు వెంటనే తప్పనిసరిగా కనీసం ప్రైజ్ ద లార్డ్ అనే మాటనే మీరు రాయండి. ఒక విధంగా మీరు ఛానల్ గ్రోత్కి మీరు చాలా సహకరించినట్టు, అర్థమైందా? కామెంట్ రాయాలి. ఒకవేళ కామెంట్ రాయలేకపోయినా కనీసం లైక్ కొట్టడమే కదండి, అక్కడ బటన్ ఉంటుంది, జస్ట్ మీరు చూసే ముందు దాన్ని టచ్ చేయటమే కదా. ఇప్పుడు 10-15 వేల మంది చూశారు, నిన్న పోస్ట్ చేశాం. ఒక అన్యుడు, ఒక కఠినాత్ముడు, గర్వాపశీలు వీరుడు, అనేక కుటుంబాలు గర్వాపసి చేశాడు. సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అర్థమైందా? ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి మారాడని అతను ఇంటర్వ్యూ చేస్తూ అతను ఏంటి, నీ సంగతి ఏంటి మాట్లాడి ఆ వీడియో పెడితే సుమారుగా 10,000 మంది 13,000 మంది చూశారు అనుకుందాం, 10,000 మంది చూశారు అనుకుందాం. అయితే లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది అండి? 1K కూడా లేదు. నాకు తెలిసి వీళ్ళలో కనీసం 7-8 మంది క్రిస్టియన్స్, కనీసం సగంలో సగమైన క్రైస్తవులు చూస్తున్నారా? చూసిన ప్రతి క్రైస్తవుడు ఎందుకు లైక్ చేయట్లేదు? అంటే ఏదన్నా స్వార్థమా? లైక్ చేస్తే ఇంకేదో మేలు కలిగిపోతుందని దురాలోచన మీలో ఏమైనా సైతాన్ని కలిగిస్తున్నాడా? జాగ్రత్త, ఆలోచించుకోండి, మనస్సాక్షిని బట్టి ప్రవర్తించండి. సో కనుక ఈ విషయాల్లో అది చక్కగా శుభవార్త చెప్పినా లేదా ఒక టెస్టిమనీ మీరు విన్నా, క్రైస్తవ ఛానల్స్ను అది ఇంప్రూవ్ అవటానికి లేకపోతే అవి గ్రోత్ అవటానికి, అర్థమైందా, అది వ్యాపించడానికి మీ వంతు సహకారం మీరు అందించండి, అర్థమైందా? సో ఇంకా మీకు వీలైతే, ప్రభు ప్రేమిస్తే ఆర్థికంగా కూడా మీరు చేయూతనివ్వండి. నేను గతంలో కూడా చెప్పాను, మేము ముందుకెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఏమండి, బైబిలే చెప్తుంది కదా, ఏ సైనికుడు, ఏ సేవకుడు కూడా తన సొంత ఖర్చుతో దండులో కొలువు చేయడు అని పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మేమే మాట్లాడుతూ, మేమే బయటకు వస్తూ, ఏమండి మేమే తిట్లు తింటూ, ఇంకా మా డబ్బులే ఖర్చు పెడుతూ మేమే ఎంతవరకు ముందుకెళ్తారండి?
వీళ్ళని మీరు గుర్తించండి. ఇలాగా కష్టపడుతున్నవారు, క్రైస్తవ సమాజం కొరకు కష్టపడుతున్నవారు, క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నవారు, క్రిస్టియానిటీ కొరకు పోరాటం చేస్తున్న వారిని మీరు గుర్తించండి. అర్థమైందండి? ఇందులో తప్పుగా మీరేమీ భావించొద్దు. నా ఒక్కడి గురించి కాదు, సోషల్ మీడియాలో క్రైస్తవ పక్షంగా పోరాటం చేస్తున్న అందరిని బట్టి మీకు చెప్తున్నాను. మీరు ఆదరించండి, మీ గుప్పులు విప్పండి, మీరు సహకరించండి. వాళ్ళు ఉత్సాహంగా ఇంకా ముందుకు కొనసాగుతారు, సైతాను దాడులను నిలవరిస్తారు. క్రీస్తు రాజ్యాన్ని భారతదేశంలో స్థాపిద్దాం, భారతదేశం క్రైస్తవ దేశంగా మార్చుదాం. దట్స్ ఆల్. ఎందుకు? క్రైస్తవ దేశంలో మంచితనం ఉంటుంది, దొంగతనాలు ఉండవు, మోసాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, నరహత్యలు ఉండవు, ఒకరినొకరు ప్రేమిస్తారు. ఇలాంటి మంచి క్రిస్టియానిటీని మనం భారతదేశంలో స్థాపించాలి. భారతదేశం యేసయ్యకే సొంతం. అసలు ఈ లోకమే ఆయన సొంతం. ఈ లోకాన్ని పుట్టించింది ఆయన. మధ్యలో ఎవరెవరో ఏదేదో కామెంట్ చేస్తున్నారని మనం ఎందుకు భయపడతాం, వెనక్కి తిరుగుతామండి? మనం మంచి చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, బూతులాడుతుంటే, తప్పు చేస్తుంటే, చట్టరీత్యా నేరం చేస్తుంటే, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తుంటే, చట్ట వ్యతిరేకంగా నోటి దూలతో మాట్లాడుతుంటే భయపడాలి మనం. ఏమండి? అవతల వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, చట్టాన్ని కూడా గౌరవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, టైటిల్స్ పెడుతూ, బొమ్మలు పెడుతూ, వాళ్ళ ఇష్టానుసారంగా యేసు ప్రభువుని అవమానకరంగా మాట్లాడుతూ లైవ్లు చేస్తున్నారు కొంతమంది. సరే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోని బట్టి, ఒక్కొక్కటి చూసినప్పుడు కలిగినటువంటి భావనను బట్టి మాట్లాడుతూ ఉంటామండి. సో కనుక టోటల్గా మనం ఎప్పుడు శాంతినే కోరుకోవాలి, సహనం కలిగే ఉండాలి, ప్రేమ కలిగే మనం జీవించాలి. కనుక మరి నేను ఆ వీడియో ప్లే చేస్తానండి, చూడండి. మీరు ముందు వెంటనే లైక్ చేయండి. అర్థమైందా? మీరు విన్న తర్వాత, లేదా కొంత విన్నా మీకు అర్థమైపోద్ది, అప్పుడు ఒక కామెంట్ రాయండి, లేదా పూర్తిగా వినైనా కామెంట్ రాయండి. ఓకే? ఇతరులకు కూడా కనీసం మీ వంతు బాధ్యతగా నలుగురికి షేర్ చేయండి. అప్పుడు మేము ఉత్సాహంగా దేవుని పనిలో ముందుకెళ్తాము. ఇది మీ బాధ్యత. దేవుడు చూస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు అన్నది. ఆ యొక్క ఆడియో ఫోన్ కాల్ సంభాషణ మీకు వినిపిస్తాను, వినండి. పాల్ గారు, మీరు కన్వర్టెడ్ అనుకుంటాను. కన్వర్టెడ్ అండి. కన్వర్టెడ్. ఓకే ఓకే అండి. సెంట్రల్ ప్రిజన్లో మారాను, యాక్చువల్గా సెంట్రల్ జైల్లో మారాను. అంటే ఏంటండి అసలు మీరు కన్వర్ట్ అవడానికి రీజన్ ఏంటి? మీరు ఎందుకు క్రైస్తవంలోకి వచ్చారు? అసలు తర్వాత విషయాలు తర్వాత మాట్లాడదాం. అసలు ముందు ఈ పాయింట్ చెప్పండి. మీరు యేసు ప్రభువుని ఎట్లా నమ్ముకున్నారు, ఏంటి? నేను ఆటో డ్రైవర్ అండి. కేజీహెచ్ మెయిన్ గేట్ స్టాండ్ నాది. అయితే స్టాండ్లో ఎక్కువగా మద్యం తాగడం, అదే ఎక్కువ తాగటం, తిరగటం, ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎక్కువగా 5000 పాన్ పరాకులు ఇలాంటి అలవాట్లతో పాటు చాలా తప్పులు చేస్తూ ఉండేవాడిని. అయితే ఎక్కువ కేజీహెచ్లో అప్పట్లో మీకు 2010 ముందు కొన్ని వెహికల్స్ ఉండే కాదు, ఎక్కువగా ఆటో చనిపోయిన వాళ్ళని బాడీస్ అన్ని కూడా ఆటోలోనే ఎక్కువగా తీసుకెళ్లేవారు. ఓకే. ఆటోల్లో కానీ అంబాసిడర్ కార్లు కానీ ఉండేవి అప్పట్లో 2010కి ముందు. అయితే ఎక్కువగా ఈ శవాల బేరాలు కట్టడం, ఇలాగా ఎక్కువ డబ్బులకు అలవాటు పడటం, తాగడం, తిరగడం, అలాగా జీవితాన్ని కొనసాగిస్తున్నా అనమాట. ఆ క్రమంలో ఏమైందంటే ఇంకా డబ్బులు ఉండేవి కాదు, ఈ ప్యాకాట్ ఎక్కువగా ఆడేవాడిని. అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, పాప బాబు, బాగా చిన్నవాళ్ళు మాట. అయితే వాళ్ళని పోషించి వాళ్ళు ఎలా తింటూ ఉండేవారంటే, మా అమ్మ పనిచేసేది కేజెస్లో. మా అమ్మ కేజెస్లో పనిచేస్తే మా అమ్మ కొంత వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. వాళ్ళు దాంతో ఎప్పుడైనా నేను తాగేసి పడుకుంటే నా జేబులో డబ్బులు ఏమైనా మిగిలితే ఆ డబ్బులతో వాళ్ళు వండుకునేవారు మంచి కూర. మిగతాదంతా కూడా అంతా అప్పుడు కోటా బియ్యం తెచ్చుకొని తినడమే పని. కేజీ బియ్యం 5 రూపాయలు ఉండేది అప్పట్లో. అవి తెచ్చుకొని తింటూ ఆ కోటా బియ్యం కూడా ఎలా ఉండేదంటే, వాళ్ళు నేను డబ్బులు ఇచ్చేవాడిని కాదు, పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు మీకు సగం బియ్యం ఇచ్చేస్తాం, మేము సగం తీసుకుంటాం అమ్మా అని చెప్పేసి వాళ్ళు, అంటే చాలా హీనమైన బ్రతుకు. కొన్ని ఫోటోలు ఉన్నాయి, పెడతాను ఉండండి, అప్పట్లో ఉండేవి ఉన్నాయి మీ దగ్గర. సెంట్రల్ ప్రజల్లో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అక్కడ, సెంట్రల్ జైల్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. మీకు పెడతాను, జైల్లో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పేవారండి. అంటే జైలుకి తెలుసుకోవచ్చా, జైలుకి ఎందుకు వెళ్ళారు అన్నది? లేకపోతే జైలుకి కూడా వెళ్ళాను. అంటే ఈ క్రమంలో ఏమైందంటే, డబ్బులకి అలవాట్లకి అలవాటు నేను ఈ ప్యాకెట్లో కొంతమంది దొంగతనాలు చేసేవాళ్ళు అలవాటు అయ్యారు.
నాకు పరిచయం అయ్యారు. ఉమ్, ఈ దొంగతనాలు చేసేవాళ్ళు పరిచయం అయితే వాళ్ళతో పాటు రాత్రుళ్ళు ఇంకా దొంగతనాలకు వెళ్తుండేవాళ్ళు అన్నమాట. ఉమ్, అంటే నాకు ఆ ప్రత్యేకంగా అలవాటు లేకపోయినప్పటికీ కూడా ప్రధానమైన ముద్దాయి నేనే, ఎందుకంటే డ్రైవర్ నేనే కాబట్టి తీసుకురావడం. వాళ్ళు ఏం చేస్తుండేవారు ఏం చేయలేదు మనకు తెలీదు. ఉమ్, కొన్ని దొంగతనాలు చేశారు. అందులో ముఖ్యంగా ఎక్కువ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఉమ్, ట్రాన్స్ఫార్మర్స్ అవి ఓపెన్ చేసి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఓపెన్ చేయటం. కొన్ని చోట్ల అక్కడక్కడ అప్పుడు ఏటీఎంలు వాళ్ళకి అంటే ఎప్పుడు అంత ప్రత్యేకంగా ఏటీఎంలు దొంగతనం అంటే డబ్బులు రాలేదు, కానీ ఉమ్, ఆ ఏటీఎంలు కూడా ఓపెన్ చేసినటువంటి స్థితులు ఉన్నాయి. అక్కడ ఒప్పుకోము అంటే దానికి కూడా చెప్తాను. నేను క్రీస్తుని నమ్ముకున్నాక పాస్టర్ గారిని అడిగాను. ఉమ్, పోలీసు వారు ఏం చేస్తారంటే మేము చేసినవి పెట్టలేదు. ఉమ్, పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మేము చేసినవి పెట్టలేదు, చేయలేని కేసులని పెట్టారు. ఓకే, టోటల్ గా మీరు జైలు శిక్ష కూడా అనుభవించారు. జైల్లో శిక్ష అనుభవించలేదు, ప్రజనర్గా వెళ్ళాను 6 నెలలు. అంటే ఈ తిరుగుతున్న క్రమంలో ఏమైందంటే ఈ దొంగతనాలతో దీంతో పాటు ఆటో వేసుకుని దొంగతనాలకు వెళ్తుండేవాడిని. అలాగే పేషెంట్స్ కాడ మైలండి, గాలి, ధూళి అని రకరకాల మాటలు చెప్పి బాడీ ఇప్పటికీ అదే ప్రాబ్లం, ఇప్పటికీ అదే స్థితి ఉంది. కాకపోతే కొన్ని మహాప్రస్థానాలు ఇవన్నీ రావటం వల్ల కొంత తగ్గింది. కానీ యాక్చువల్గా శవం అంటేనే భయంకరమైనటువంటి డబ్బులు వసూలు చేస్తారు, ఏ హాస్పిటల్ అయినా. గవర్నమెంట్ అంటే దానికి మైల్ అంటారు, గాలి అంటారు, రకరకాలైన అలాంటి సందర్భాలు బోల్డ్. మాకు భయపడి సంచుల్లో చిన్నపిల్లలను పెట్టుకొని వచ్చి ఆటోలు ఎక్కిన రోజులు ఉన్నాయి. చనిపోతారు కదండి పిల్లల వాటిలో పుట్టిన వెంటనే. ఎంత పాపినంటే వాళ్ళు మాకు అక్కడ ఉన్న వార్డ్ బాయ్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కమిషన్ ఇస్తాం. చిన్నపిల్లలు పలానా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకొని వస్తున్నారు పిల్లల్ని. ఎక్కిన తర్వాత సంగతి ఏంటంటే, అమ్మ నువ్వు బాడీ ఎక్కించావు, చనిపోయినని ఎక్కించావు ఆటో, కనుక మా ఆటో మైలైపోయిందండి, మైలైపోయింది, గాలి అయిపోయింది, దీన్ని శుభ్రం చేసుకోవాలి, దీన్ని పూజలు చేయాలి, ఎలాగ ఎక్కేస్తామని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భాలు. కనీసం వాళ్ళ బస్ ఛార్జీలు కూడా లేని బస్ ఛార్జీలు ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, చాలా దూరాల నుంచి వస్తారు. అయితే వీళ్ళు ఆటో ఎక్కేసేవారు కదా, ఆ సంచి ఓపెన్ చేయాలంటే సంచిలో ఓపెన్ చేస్తే చిన్న పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటారండి దాంట్లో. కలవలు అయితే కలవలు ఉంటారు, ఒకళ్ళు పడితే ఒకళ్ళు పుట్టి చచ్చిపోతారు కదా. అదేలేండి అప్పట్లో. అది ఓపెన్ చేస్తే చిన్నపిల్లలు, ఇదిగో నువ్వు మైల్తో ఎక్కించావు కాబట్టి ఆ దారిలో వెళ్ళే వాళ్ళు కూడా మనకే సపోర్ట్ చేస్తారండి. అంతేగా, ఆటోమేటిక్ గా పేచి పెట్టగానే వాళ్ళు ప్యాచ్ పెట్టగానే అవునమ్మా మరి చెప్పాలి కదా. అయితే వీళ్ళు వాళ్ళే సపోర్ట్ చెప్తారు, అతనితో చెప్తే తీసుకెళ్తాడో మానుతాడో, మీరు అలాగే ఎక్కించేస్తే ఎలాగా, మీకు బాడీ శవాన్ని ఎక్కించేస్తారైతే చిన్నపిల్లల బాడీ ఎక్కించేస్తారా అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి డబ్బు. ఇలా ఎంతో మంది దేవుడు దర్శనం ద్వారా చూపించాడండి. అందరూ నడుచుకొని వెళ్ళారు చాలా మంది, చాలా ఫ్యామిలీలు. నేను చేసిన పాపానికి చాలా మంది నడుచుకొని వెళ్ళిన స్థితిలో ఉన్నాయట, విజయనగరం సైడ్, శ్రీకాకుళం సైడ్, డబ్బులు లేక. అలాంటి పాపాలు చేయాలి. ఎనీహో అయితే వీళ్ళతో తిరుగుతున్నప్పుడు నా పాపం ఎంతకాలం సాగలేదు. వెళ్తున్నప్పుడు మరి సిసి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పట్టుకున్నారండి నన్ను. అప్పుడు మేము మధురవాడలో ఉండేవాళ్ళం. 2010లో మేము మధురవాడలో ఉండేవాడిని. 2010కి ముందు అంతా 2000 నుంచి మధురవాడలో ఉన్నాను. అక్కడ మా అమ్మకి ఇల్లు ఇచ్చారు అన్నమాట. హ్యాండిక్యాప్, మా అమ్మ చెయ్యి ఉండదు. అయితే ఆ హ్యాండిక్యాప్ హౌస్ నేను నా పిల్లలతో ఉండేవాళ్ళు అన్నమాట. అయితే 2000 నుంచి ఇంకా రకరకాల పనులన్నీ చేసుకుంటూ చివరికి దొంగతనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఆ డబ్బులు కూడా ఎంజాయ్ చేస్తూ ఎన్నో రకాలైన పనులు చేసి చివరికి సిసిఎస్లో తెల్లవారుజామున 3 గంటలకి మా ఇల్లు చుట్టుముట్టి రివాల్వర్లతో వచ్చారండి. ఆ రివాల్వర్లో వచ్చి తలుపు ఎరగొట్టి పారిపోకుండా నా మెడ మీద గన్ను పెట్టి నేను ఇన్ స్పాట్ అలాగా నన్ను అలా మధ్యరాత్రిలో రౌండప్ చేసి బయటకు తీసుకొచ్చి అనకాపల్లి సిసిఎస్లో పెట్టారండి. అనకాపల్లిలో క్రైమ్ బ్రాంచ్, సిసిఎస్ సెంటర్ అది, క్రైమ్ బ్రాంచ్లో పెట్టి
ఫస్ట్ నన్నే పట్టుకున్నారు మా మా ముద్దాయిల్లో మేము చేసినటువంటి మీ టీంలో? మా టీంలో మా టీంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా. కృపను బట్టి నేనే జైల్లో రక్షింపడ్డాను. ఎంతో మంది వెళ్తూ అంటే ఉండే జైల్లో వేసినప్పుడు ఎవరైనా పాస్టర్ గారు వచ్చారు అక్కడికి? పాస్టర్ సంజయ్ జాషువా అని ఒక ఆయన వచ్చేవారు సార్ పాస్టర్ గారు. బ్లాక్ లో కొన్ని బ్లాక్లు ఉంటాయి, గంగా బ్లాక్, నర్మదా బ్లాక్ ఉంటాయి. నన్ను గంగా బ్లాక్ లో వేసారంట. అక్కడ కూడా మనిషి ఒక యేసు ప్రభు ద్వారా తప్ప జైల్లో కాదు మీకు ఎక్కడ వేసినా మారే అవకాశం లేదయ్య గారు. ఎందుకంటే అక్కడ కూడా ఎలా ఉంటదంటే ఖైదీ లోపలికి వెళ్ళాడంటే అక్కడ కూర్చున్న ఖైదీలు ఏమంటారంటే అరే నువ్వు ఏం చేసావు అని అడుగుతారు. మనం అనుకుంటాం బుద్ధి చెప్తాడేమో, కాదు వాళ్ళు ఏం చెప్తారు, వరకు చేసింది చిన్న చేసావా, ట్రాన్స్ఫర్లు దొంగతనాలేట్రా, లేకపోతే బైక్స్ దొంగతనాలేట్రా, చిచ్చి పెద్ద పెద్ద చేయాలరా అని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు తప్ప మార్చే విధానం ఉండదండి. ఓకే ఓకే. ఒక్కొక్క బ్లాక్ లో 1000 మంది ఉంటారు. బ్లాక్ లో ఒక్కొక్క రూమ్లు ఉంటే ఒక్కొక్క రూమ్ లో 22 మంది ఉంటారు. ఇవి కూడా కట్ చేయాలి మీరు. ఏంటంటే సెంట్రల్ జైల్లో కూడా మీకు అన్ని దొరుకుతాయి, కైని పాన్ పరాకు డబ్బులు బట్టి దొరుకుతాయి అన్నమాట. డబ్బును కొంచెం ప్రొవైడ్ చేస్తే అక్కడ ఉన్న వార్డెన్లే మనకి అన్ని తెచ్చిస్తారు. సరే, టోటల్ గా మీరు ఇప్పుడు యేసు ప్రభు గురించి ఒక పాస్టర్ గారు చెప్తే అప్పుడు అట్లా వాక్యం విని మీరు మారు మనసు పొందారు. అక్కడ జైలు సెంట్రల్ జైల్లో గంగా బ్లాక్ లో పైన మేడ మీద యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మాట. అది కూడా నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే అక్కడ నాకు అక్కడ కూర్చున్న వాళ్ళ బీడీలు కానీ సిగరెట్లు కానీ ఇస్తారని అక్కడికి వెళ్ళానమాట. అక్కడ యోహాను సువార్తలో చెప్తానమాట. అంటే 14:20 ఉంటది కదండి గారు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదని ఉంటది కదా. ఆ మాట మీద వివరణిస్తున్నారన్నమాట. బాగా గుర్తు. ఆ మాట వివరణిస్తూ ఇదిగో మీరు ఈ లోకపు శాంతిని ఎత్తుక్కున్నారు, ఈ లోకపు శాంతిని ఎత్తుక్కొని మీరు ఇగో జైలు పాలు అయిపోయారు, ఇలా ఖైదీలు అయిపోయారు. అది క్రీస్తు ఒక మంచి శాంతిని మీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తునందు ఒకసారి ఆనందించండి, క్రీస్తుని రుచి చూడండి అని చెప్పారు. ఆయన కూడా మతం అని ఏం చెప్పలేదు, మామూలుగానే చెప్పారన్నమాట. క్రీస్తుని చూడండి, క్రీస్తుని వెంబడించి చూడండి, మీ జీవితాలు అలాగుంటాయని అన్న. 1000 మందిలో 30 మంది 25 మంది వెళ్ళేవాళ్ళం అక్కడికి. అది కూడా నేను వెళ్ళడం దేవుని కృప. ఏంటంటే ఆ రోజు దేవుని కృప నాకు అప్పుడే వచ్చినట్టుంది. నేను చనిపోదాం అనుకున్నాను జైల్లో కూడా. ఫినాయిల్ యాసిడ్ బాత్రూమ్ కడగడానికి ఫినాయిల్ యాసిడ్ బాత్రూమ్లు ఉంటాయి. చనిపోదాం అనుకున్నాను అక్కడే. అలాగే సెంట్రల్ జైల్లో సుమారుగా సెంట్రల్ జైలుకి వెళ్ళాక ఇంకా నా మీద సుమారుగా 30 కేసులు వేశారు. అంటే వారెంట్లు వస్తాయి గారు, వారెంట్స్ అంటారు. అదే ఎఫెన్స్ ఎక్కడైనా జరిగితే మీ ఇంట్లో బైక్ పోయింది అనుకోండి, దానికి ఉన్న లెక్క ప్రకారం ఏ రకంగా పోయిందో చూసుకొని ఇలాంటివన్నీ ఎవరు చేశారో చూసి ఈ టైంలో జైల్లో ఎవరు ఉన్నాడో వాడి మీద మన జైల్లో ఉండగానే వారెంట్లు వచ్చేస్తాయి. అలాగా నా మీద 36 కేసులు ఉండేవి 2010లో. 2010 నుంచి 2010 6 నెలలు ఉన్నామాట. 2010 6 నెలలు జైల్లో ఉన్నాను. నాకు బాగా గుర్తు ఆ డేట్లు. అలా జైల్లో నేను రక్షింపడ్డాను. బయట ఎంతమంది సువార్త చేస్తుండేవారు. జానయ్య గారు అని ఒక ఆయన ఉంటారు ఇక్కడ, మరియమ్మ గారు, వాళ్ళు కూడా సువార్త చేస్తుండేవారు. కానీ ఏదో నమ్ముతున్నట్టు యాక్టింగ్ చేస్తుండేవారు. కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ మాట ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకునేవాడిని కాదు. సువార్త అయితే అందుతూ ఉండేది. కొన్నిసార్లు కొట్టేస్తానని వాడిని, మా ఆవిడని కూడా కొట్టేస్తాను. మాలో దేవుడు మార్చుకో దేవుడు, వాళ్ళ దేవుడు అంటే అలా ఉండే దరిద్రపు మాటలు మాట్లాడేవాడిని. అసలు పేరేంటండి? మొదటగా అమ్మ నాన్న పెట్టిన పేరు మీకు? వెంకటరమణ అండి. వెంకటరమణ. మీరు క్రైస్తవుడు అయినాక పాల్ అని మార్చారు. జైల్లోనే ఆయనే పెట్టారు. ఓకే, సువార్త నుంచి ఆయనే పెట్టారు. సరే, మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక చర్చి కనెక్ట్ అయ్యారా? జైలు నుంచి వచ్చాక కనెక్ట్ అయ్యానయ్య గారు. అలా వచ్చి అంటే బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను పాస్టల్ బాప్టిస్ట్ చర్చికి వెళ్తాం కదా. యాక్చువల్గా నాకు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సంజయ్ జాషువా గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆయనే కొన్ని బైబిల్ ట్రైనింగ్ గట్రా పంపించారు. ఆయన కూడా కొన్నాళ్ళకి మరి వాళ్ళు ఉంటారు కదా, న్యూ లైఫ్ ఫెలోషిప్, వాళ్ళు అక్కడక్కడ అలా వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడ పంపించేస్తారు. ఇంకా ఆయన దూరం అయిపోవడంతో ఇక్కడ ఒక చర్చి కనెక్ట్ అయ్యానమాట.
కనెక్ట్ అయ్యి దేవుళ్ళు బలంగా తిరిగాను అయ్య గారు. కొంచెం నాకు సరేనండి, ఒక మాట ఉమ్, పాల్ గారు, అయ్య గారు. ఆ, ఏమనుకోవద్దు, నాకు కరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఆన్సర్. లేదు యథార్థంగా చెప్తాను. ఇప్పుడు మనం దానికి ఇప్పుడు ఇస్తున్నాము. ఆ, వాస్తవంగా మిమ్మల్ని గురించి మీరు ఎట్లా నాకు తెలుసు అంటే, ఆ, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు, ఇదిగో నేను ఒక పాస్టర్ని గర్వాపసి చేశాను, ఆయన పాస్టర్గా చేశాడు, ఆయన ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేసాడు అంటూ గతంలో ఒక వీడియో పెట్టాడు. అవును. గతంలో వీడియో పెడితే నేను అది అప్పట్లో నా దృష్టికి వస్తే నేను ఆయనతో మాట్లాడితే, అవునండి నేను అబద్ధం చెప్పను కదా, ఆయన బైబిల్ పాస్టర్ గారంట, ఇప్పుడైతే అతనికి నచ్చలేదు, అదంతా కూడా నాకు నమ్మకం లేదని చెప్పేసి నాతో మాట్లాడాడు, ప్రూఫ్ ఉంది, అందుకే నేను పెట్టాను అని చెప్పేసి అంటే, నేను గతంలో లలిత్ కుమార్ గారి నుండి మీ నెంబర్ తీసుకుని గతంలోనే నేను మీతో మాట్లాడాను. అవును మాట్లాడాను. అసలు మీరు అంటే అంటే మన వింటున్న ప్రేక్షకులకి అర్థం కావడానికి ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏంటంటే, మన క్రీస్తు విజయం వ్యూవర్స్ వింటున్నటువంటి మీకు చెప్తున్నానండి, ఈ నేను మాట్లాడుతున్నటువంటి పాల్ వెంకటరమణ గారు, ఇప్పుడైతే ఆయన పాల్ గారుగానే ఉన్నారు. సో ఈయన పాల్గా ఉండి పాస్టర్గా దేవుని యొక్క పరిచర్యలో, అంటే ఒకవేళ ఎస్పెషల్లీ పాస్టరే అయి కాకపోయినా పాస్టర్ గారికి సపోర్ట్గా ఉంటూ, పాస్టర్ గారికి ఎంతో తోడుగా ఉంటూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తి కొంతకాలానికి వెనక్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది లలిత్ గారితో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆయన వీడియో పెట్టడం జరిగింది. ఏకంగా పాస్టరే మారిపోయాడు, ఇదిగో గర్వాపసి అయిపోయాడంటూ ఆయన ఆ కాలంలో పెద్ద దుమారం రేగింది. సో ఆ విషయాలను బట్టి నేను వెంకటరమణ గారితో కనెక్ట్ అయ్యి నేను ఆయనతో మాట్లాడి, బాబు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇట్లా కాదండి, మరి మీరు యేసు ప్రభులోనే మీరు స్థిరంగా ఉండాలి పాల్ గారు, మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి, సరి చేసుకోండి అంటూ అప్పట్లోనే నేను చెప్పానండి కదండి పాల్ గారు. సో సరే, ఇప్పుడు అయితే నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే, మీరు యేసు ప్రభువులోకి ఇంతకాలం వచ్చి అంతకాలం దేవుని సేవ చేసి సడన్ గా మీరు అట్లా మీ మనసుకి ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ వెనక్కి ఒక అడుగు వేయాల్సి వచ్చింది, అది ఒక క్లారిటీ ఇవ్వండి. అదే నేను సేవ చేసుకుంటూ ఉన్నాయి గారు, పరిచర్యకి వచ్చాను, ఫుల్ టైం పరిచర్యకి వచ్చాను, సేవ చేస్తున్నాను. పాస్టర్ సురేంద్ర గారని మనకు పరిచయం అయ్యారు అన్నమాట. ఓకే ఓకే, అంటే మీరు ఫుల్ టైం వర్కర్ గా వచ్చారు పాస్టర్ గారుగా. సేవ చేశాను. మన దగ్గర సుమారు 25 మెంబర్స్ ఉండేవారు గారు, ఇప్పటికీ ఉన్నారు కదా వాళ్ళు కూడా. అయితే నేను ఎక్కువగా ఒక దైవజనుడిని, అంటే అతను నమ్మడం కాదు, దాని ఇదేం కాదు, కానీ ఒకటి సేవకుడిని ఎక్కువగా పిలవటం వల్ల, కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి, ఎక్కువగా ఆయన్నే పిలవటం వల్ల ఏమైందంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయినమాట. ఇంక వీళ్ళందరూ మొత్తం నేను కష్టపడుతూ పరిచర్యకి పెడుతూ ఉండేవాడిని, వీళ్ళ కష్టం అంతా చూసుకున్నాను, రక్షణలో నడిపించండి. వీళ్ళు ఏమన్నారంటే, మీరు నాకు వద్దండి, మాకు ఆ పాస్టరే కావాలి, మీరు వెళ్ళిపోండి అని అన్నారన్నమాట. పోనీ ఓకే, అయితే వాళ్ళు విశ్వాసులు కాబట్టి వాళ్ళు సగం వాళ్ళు అన్నారు. తర్వాత మా అమ్మాయి అన్నది, నా భార్య అన్నది, నా పిల్లలు అనేశారు, వద్దు మేము ఇంకా అక్కడికే. నాకేంటంటే బుర్ర పిచ్చెక్కిపోయింది అన్నమాట. వాస్తవానికి ఆయన ఖచ్చితంగా మోసం చేశారండి. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకొని అందరూ బాధపడుతున్నారు, ఏడ్చారు నా నిమిత్తం చెప్తున్నా. అయితే నేను తొందరపడిపోయాను, నేను తప్పు చేశాను అన్నమాట. అప్పుడు ఇప్పుడు మీరు అదే ఆ విషయమే రిపెంట్ అవుతున్నారు, ఏదో అట్లా ప్రేరేపించబడి ఆ టయానికి అలాగే మ్యారేజ్, చిన్న మ్యారేజ్ విషయంలో కూడాను ఆయన చిన్న మ్యారేజ్ విషయంలో కూడా దెబ్బేసారు అన్నమాట. దెబ్బేసి పైగానే ఏమంటారంటే కులాలు చూశారు, కట్నాలు అడిగారు. అంటే అడగడం తప్పని అన్నాం, ఆ విధానం ఏంటంటే డైరెక్ట్గా అన్యుల్లాగే మాట్లాడడం వల్ల నాకు కొంత కోపం వచ్చి రెవల్యూషన్గా అయిపోయినాయి గారు. లలిత్ కుమార్ గారిది కూడా తప్పులేదు. ఇప్పుడు నేనే ఫోన్ చేశాను, మీరే ఫోన్ చేశారని ఆయన చెప్పారు. నేనే వీళ్ళందరితో ఫోన్ టచ్ లోకి నేనే వచ్చాను. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ వెనక్కి వచ్చినా కూడా ఉండలేకపోయినాయి గారు. అంటే తప్పని నేను డైరెక్ట్ గా చెప్పను, కానీ మళ్ళీ అన్ని వ్యసనాలు అలవాటైపోయాయి. అంటే ఒక క్లారిటీ అండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీలో ఉన్న వ్యసనాలు బంద్ అయినాయి.
ఇంకా అన్ని అలవాట్లు మానేశాను. అన్ని అలవాట్లు పోయినాయి. చక్కగా సంఘాన్ని నడిపిస్తూ కొన్ని ఆత్మల భారం కలిగి దేవుని సేవ చేశారు. కొన్ని విషయాలు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసినప్పుడు మీరు కాస్త వెనకడుగేశారు. మళ్ళా హిందుత్వంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆటోమేటిక్ గా ఈ అలవాట్లన్నీ మళ్ళీ వచ్చేసినాయి. డబల్ వచ్చేయండి బాబు, డబల్ వచ్చాయి. తప్పు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వింటే గనక, ఒకవేళ గర్వాప్సి అయిపోయినా కూడా వాళ్ళ జీవితం పాడైపోయే పరిస్థితి ఎక్కువ ఉంటది తప్ప వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లేదండి ఈ విషయంలో. పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు మనము ఏమండి ఇప్పుడు వాళ్ళకి కాస్త నొప్పిగా ఇబ్బందిగా అనిపిస్తాయి ఈ మాటలు, కానీ మనమైతే హానెస్ట్ గా వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు సత్యం తెలుసుకోవాలి, సృష్టికర్త ఎవరో వాళ్ళు తెలుసుకోవాలని మనం భారం కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నాం. మనకి ఏ స్వార్థం లేదు, మనకి ఏ స్వార్థం లేదు, ఏ ద్వేషం లేదు ఎవరి మీద. అంతేనండి, అంతే. చెప్పండి. డెఫినెట్లీ. ఎప్పుడైతే మళ్ళీ రాంగ్ స్టెప్ వేసాను గారు, ఏసీ డబ్బులు అయితే కొంత సంపాదించగలుగుతున్నాను, తర్వాత నాకు వస్తున్న డబ్బుతోనే వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేశాను, డబ్బులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఎక్కడంటే మళ్ళీ అన్ని అలవాట్లు వచ్చాయి గారు. తాగడం అలవాటు అయిపోయింది, మళ్ళీ ప్యాకెట్ అంత కొద్ది కాలంలోనే చాలా స్పీడ్గా. కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ హిందూసే, ఒరే నువ్వు క్రిస్టియన్ గా ఉన్నప్పుడే బాగుండేది కదరా, అదేంటి ప్రతిరోజు అంతలా తాగేస్తున్నావు అని వాళ్ళు కూడా బాధపడ్డారండి. హిందూ సోదరులే, ఆటో డ్రైవర్లే. అవునండి. ఒరే వద్దురా, ఇది కరెక్ట్ కాదు లాగా ఉంది, నువ్వు అది తప్పు అని చెప్పేసి వాళ్ళే. అయితే ఒకవేళ ఉన్న ప్రతిరోజు ఇదే పని, ఇంకా ఎక్కువగా తాగడానికి తిరగడానికే తప్ప ఎక్కువ భయం అనేది ఉండేది కాదే గారు. భయం పోయింది, మాట మారిపోయింది, చేతలు మారిపోయాయి. నాకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు రిటర్న్ గా నవ్వపోతే నా జీవితం ఇంకా అదో పాతాళానికి వెళ్ళిపోతానని నాకు అర్థమైపోయింది గారు. నిజానికండి పాల్ గారు, నేను ఆ టైంలో మీకు ఫోన్ చేసి, ఏమండి పాల్ గారు అంటే నన్ను పాల్ గారు అనొద్దండి, నేను వెంకటరమణ అని, నన్ను వెంకటరమణ అని పిలవండి అని కూడా అన్నారు మీరు. అన్నాను. అప్పుడు అది ఏంటంటే ఆ సైతాను ప్రభావం అంతగా మీ మీద ఉంది. నేను చాలా సాఫ్ట్ గా మాట్లాడాను. సరేనండి, యోచించుకోండి, ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదండి, అది ఇదని చెప్పి మీరు కూడా ఒక వాగ్దానం చేశారు సార్. మీరు నేను అది మర్చిపోను ఎప్పటికీ. సార్ మీరు ఎంతసేపు మాట్లాడారు కానీ ఎక్కడ క్రీస్తుని మీరు ద్వేషించలేదు, దూషించలేదు. మీరు తప్పకుండా వెనక్కి వచ్చేస్తారని మీరు అన్నారు. మీరు అన్నాక నాకు గుర్తొచ్చింది. అవును, డిస్కషన్ లో మీరు ఎక్కడ కూడా తూలి మాట్లాడటం గానీ, యేసు ప్రభు అని ద్వేషించడం గానీ అలా చేయలేదు. కరెక్టే, మీరు ఎప్పటికైనా వెనక్కి వస్తారని నేను చెప్పాను ఆ రోజున. మీరు చెప్పారు. నిజంగా దేవుని కృపను బట్టి మీరు మళ్ళా వెనక్కి రావటం, మీరు గర్వాపసి అయ్యి మళ్ళా వెనక్కి రావటం, మళ్ళా ప్రభు సాక్షిగా ఉండటం, ప్రభువులో జీవించడం చాలా సంతోషంగా ఉందండి వెంకటరమణ గారు. ఎవ్రీ మంత్ సువార్తలు కూడా స్టార్ట్ చేసామండి. నేను అప్పుడు ఉన్నప్పుడు కూడా సువార్తలు ఎక్కువ, ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ సువార్త ఉంటది. మీకు ప్రతి దిక్కల సువార్తకి వెళ్తాను, దేవుని పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను గారు. మన ఈ బ్రదర్ తెలుసు కదా, బొబ్బిలి సత్యం గారు. బొబ్బిలి సత్తి మేము ఎక్కువ తిరిగేవాళ్ళం గారు, ఎక్కువ తిరిగేవాళ్ళము. ఆయన పిడి సుందర్రావు గారి యొక్క అంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు కానీ అదే పునాది కొంచెం తేడా పడుతుంది ఖచ్చితంగా. పిడి సుందర్రావు గారి శిష్యులకి అందరికి వాళ్ళ బేస్మెంట్ కొంచెం తేడా పడుతుంది. అమ్మ బాబు, చాలా దారుణం అయ్యారు. చాలా నాకు ఇతను కూడా తెలుసు, మనోడు కూడా తెలుసు. ఎవరతను? ఓబీసీసీ మన జాన్సన్ బాగా, హనీ జాన్సన్ బాగా తెలుసు. ఇలా హనీ జాన్సన్ అసలు ఎక్కువ జాన్సన్ విక్టర్తోనే ఎక్కువ ఉండేవాళ్ళం మేము. జాన్సన్ విక్టర్, ప్రసన్న బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా నేను దగ్గరుండి నేను అన్ని సామాన్లు ఇస్తుండేవాడిని, వెళ్ళి ఎవ్రీ వీక్ ఏడ్ చేస్తుండేవాడిని. వాక్యం ఏట్రా బాబు జైల్లో ఉండేదని ఉందని. ఏమండి ఇప్పుడు మీరు అంత దగ్గరగా చూసారు కదా, ఇప్పుడు ఆయన మీద అప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి కదా. ఎవరు? విక్టర్, జాన్సన్ విక్టరా? ప్రసన్న బాబు మీద. ప్రసన్న బాబు మీద అప్పటి నుంచి అది అన్ని దగ్గరుండి చూసామే కదా. అన్ని తప్పే, ఆయన చేసిన తప్పులే. వాళ్ళ అల్లుడు గారు కూడా తప్పు చేశారు. అదే, ఎందుకంటే మీరు దగ్గరగా చూసారు కాబట్టి మీకు బాగా. మాకు దగ్గరే, మేము తెల్లాలైతే వాకింగ్తో ఉండి, దానివల్ల నాకు సగం ఈ వాక్యం ఎక్కువగా నాకు తెలిసి అయ్యగారు వాక్యం సరిగ్గా తెలియకుండా
ఎక్కువ ప్రేమ చూపించి వాళ్ళతో ఉంటే చాలు అయ్యగారు. ఈ కింద వేద చదివేసి తప్పొప్పులు జలం పాపం లేదని ఇలాగని కొన్ని కొన్ని సిద్ధాంతపరమైనటువంటి వాక్యాలతో వెళ్ళడం వల్లే నా బ్రతుకు సగం పాటు చేసుకుంటున్నాను. అంటే భార్య బిడ్డలను సరిగా ప్రేమించకపోవటం, వాళ్ళకి కూడా అదే కోపం. అంటే నేను ఎక్కువగా ఈ వాక్యం అనే దేవుని పనిని వెళ్ళిపోవటం వల్ల వీళ్ళకి కూడా కొంచెం ఇంట్లో బాధపడుతుండేవారు అన్నమాట. అప్పుడు ఒక ప్రాబ్లం, ఇప్పుడు ఒక ప్రాబ్లం లాగా ఉండేది కదా అయ్య గారు. ఇప్పుడు దేవుని పని వెళ్ళిపోతే ఇంట్లో పోషణ అలాగా వాళ్ళు ఎలా తింటారు? అలాగా అదేలేండి. ఆ కోణంలో కూడా వాళ్ళు కొంచెం బాధపడరు, వాళ్ళు అందుకనే కొంచెం ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఏదైతేనే మాత్రం మొన్న రీసెంట్ గా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, నేను రిటర్న్ అవ్వడం వల్ల మళ్ళీ పాత నా హృదయం చూడండి ఖాళీగా ఉన్న ఒకప్పుడు మీరు గర్వాపసి అయిపోయినప్పుడు, ఐ మీన్ మీరు మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఫ్యామిలీ వెనక రాలేదు కదా, మీరు మాత్రం వెళ్ళారు? లేదు రాలేదండి, వాళ్ళు రాలేదు. వాళ్ళు మాత్రం చర్చిని ఫాలో అవుతూనే వచ్చారు. మా అమ్మాయి మెయిన్ అండి. మా అమ్మాయి ఇంకా నిలబడిపోయింది. నేను అన్యుడి మ్యారేజ్ కూడా చూశానండి. మా కోపంలోనే ఒక అబ్బాయిని చూసి అన్య మ్యారేజ్ చేద్దామని చెప్పి పెద్ద గోలెట్టాను. తను ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళింది. అప్పుడు కొంచెం డ్రాప్ అయ్యాను అనమాట. అంటే తన సూసైడ్ అటెంప్ట్ చేసింది అనమాట మా అమ్మాయి. అంటే తన నచ్చక సంబంధం చేసుకుంటే క్రిస్టియన్ చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను అన్నదన్నమాట. వాళ్ళ విశ్వాసం చూడండి మరి. అలా ఉన్నది. నా మిస్సెస్ కూడా అలా నిలబడిపోయింది ఒక దగ్గరికి అలాగే వెళ్ళటం. అయితే ఒకటి తర్వాత వీళ్ళు నాకు కొంచెం ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ నేను మారిన తర్వాత సపోర్ట్ చేస్తానన్నారు, అప్పుడు నాకు కిరాకు. మీకు ఇందాక చెప్పాను కదా గారు, అదేదో సురేంద్ర గారు వదిలేసినప్పుడే పోతే పోయింది. సంఘం విశ్వాసులు ఎక్కడైనా బాగుంటారు, మనం ఇంకో సంఘం పెట్టుకుందామండి. మనం నాన్నని తను సపోర్ట్ చేసి, భార్య తిని కూడా సపోర్ట్ చేసి మనకు ఇంకో దగ్గర చర్చ్ పెట్టుకుందాం అని అంటే నాకు అక్కడికి ఆగిపోను యాక్చువల్గా. అప్పుడు లేదు వాళ్ళకి. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల కొంచెం వెనక్కి వచ్చేయడం జరిగింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బాగానే ఉంటున్నారా సురేంద్ర మీరు? లేదండి గారు, సురేంద్ర గారితో ఇంక కలవలేదు. కలుస్తున్నాను మళ్ళీ అంటే అందరిని ప్రేమించమని వాకింగ్ చెప్తుంది కనుక మామూలుగా కలుస్తున్నాను. అంటే ఫోన్లోనే మాట్లాడుతున్నాను. అంత దగ్గరగా ఉండట్లేదు. ఇంకా స్టీవెన్ గారి దగ్గరికి వెళ్తాను అనమాట. స్టీవెన్ గారి దగ్గర కీబోర్డ్ ప్లే చేస్తాను చర్చ్ లో. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సురేంద్ర నాకు ఐడియా ఉందిలే, 1-2 సార్లు మాట్లాడాను. బాగా మీకు తెలిసే ఉంటుంది. అసలు సురేంద్ర గారు ఛానల్ పెట్టింది నేనే గారు. అట్లాగా? నేను ఆయనతో మీరు కొన్ని ఇవి కూడా తీసినట్టున్నారు, పాటలు, తర్వాత స్కిట్లు. అవన్నీ నేను పెట్టినవే గారు. ఫస్ట్ వీడియో నేనే పెట్టాను. విజయప్రసాద్ రెడ్డి గారు వడ్డీ వ్యాపారం మీద మాట్లాడారే గారు. మీకు గుర్తే ఉండుంటే, వడ్డీ వ్యాపారం, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు చేయకూడదు అన్న పాయింట్ మాట్లాడితే అప్పుడు ఆయనకి ఛానల్ లేదు అసలు. ఆయనకి శాలేం గుడారం అన్న పేరు పెట్టింది కూడా మేమే. కావాలని ఫోన్ చేసి అడగండి, పాల్ గారు మీకు తెలిసా ఏంటి ఆయనకి చర్చ్ లేదు, ఏమీ లేదు. నేను వేరే దగ్గర నాకాడే సంఘం ఉండేది, ఆయన వచ్చేవారు చర్చికి. ఆయన మధ్యలో ఒకసారి కారులో పరిచయం అయితే, ఓ దగ్గర మీటింగ్ అయితే పరిచయం అయ్యారు. అప్పటికే నేను పరిచర్య చేస్తున్నాను. ఓకే. ఆయనకి పరిచర్య ఏం లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పటికీ లేదు ఆయనకు ఉందని. అంటే మంచోడని అన్న చెడ్డోనని అయ్యారు. అలా ఆయన అలా ఉండిపోయారు అంతే. ప్రజలకు మాత్రం ఒక మంచి భక్తి పరులాగా కనబడతారు ఆయన. మీరు చెప్పినా పర్లేదు, ఇబ్బంది చెప్పేదే ఉండలేండి. సరే, మీరు టోటల్ గా ఇప్పుడు మరి మన సోదరులకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. సోదరులు ఇప్పుడు మీరు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యారు, తర్వాత మళ్ళీ తిరిగి గర్వాపసి అయ్యారు, మళ్ళా లేదు మళ్ళా క్రిస్టియన్ అయ్యారు. టోటల్ గా మన ఛానల్ ని హిందూ సోదరులు కూడా ఫాలో అవుతారు. మన క్రైస్తవులకు కానీ హిందూ సోదరులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి ఫైనల్ గా. మొట్టమొదటిగా మన క్రైస్తవ సోదరులు ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటే కనుక మనకి బ్యాక్ స్టెప్ వేద్దాం, వీళ్ళు కొంత తిట్లతోనూ లేకపోతే వీళ్ళు చెప్పే పాయింట్లు కొంచెం, నాకు కూడా ఈ రామాయణం ఇవన్నీ కూడా చదివితే ఏదో అదొక రకమైనటువంటి ఆనందంలాగా కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే వెళ్ళిపోతే మొదటి పాపం కన్నా ఎక్కువ పాపాలు చేసి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బ్యాక్కి వెళ్తే.
ఉమ్. అదేలే ఆ, బైబిల్లో కూడా ఏదో ఒక మాట ఉంటది కదా, ఆ, ఒక సైతాను ఒక ఇల్లు వదిలేసిన విడిచిపెట్టి తర్వాత మళ్ళీ 7 ఏడు ఎండ పెట్టుకుని వస్తుందని. ఆ, అలా నాకు ఏడు కాదు, సుమారు చాలా వచ్చేసాయి. ఆ, ఈ శానా శానా దయ్యాలు పట్టినట్టు ఆ, చాలా వచ్చేసాయి. నా మాట మృదుతు మారిపోయింది, నా ఆలోచనలు మారిపోయి, తలంపులు మారిపోయి, అంత ఆ, అర్థమైపోతుంది కూడా. అలాగే అర్థం అవ్వలేదని కాదు, దేవుడు రివీల్ అయిపోయి అంత ఆ, అమ్మ బాబు ఎలా ఉంటే కష్టం అవుతుంది అని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ వదిలేసాను. వదిలేసి ఉమ్, మళ్ళీ బైబిల్ పట్టుకోవడం ప్రారంభించాను. హిందూ ఉమ్, సోదరులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా మారాలి. క్రీస్తు ప్రేమను రుచి చూసి తెలుసుకుంటే చాలా మంచిదని వాళ్ళకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అయ్య గారు. ఉమ్, ఉమ్. చాలా మంది తిట్టారు. చాలా మధ్యలోనైతే ఒకసారి గోపి గారు గోపి గారి వీళ్ళతో టచ్ అయ్యాను. ఉమ్, ఆయన ఎవరు ఫోన్ నెంబర్ పెట్టేవారు. మనోడు ఒక గొర్రె చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే మంచి బూతులు తిట్టేశాను అయ్య గారు ఉమ్. అసలు వ్యక్తిని. ఆహా, అంటే మీరు గర్భాపసి అయిన తర్వాత. గర్వాప్స్ అయిన తర్వాత వాళ్ళు పెడతారన్నమాట. ఈ నెంబర్ గల వాళ్ళు దాంట్లో వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయ్యాను నేను కూడా. ఉమ్, వాళ్ళు ఏమి యాడ్ చేసేది ఏమి ఉండదు, మనమే యాడ్ అవుతామంటే టక్కుమని యాడ్ అయ్యాను. ఉమ్, మనం కొన్ని నిజాలు కూడా చెప్పాలి కదా, మనం ఏం బలవంతం ఏం చేయలేదు. వాళ్ళు కూడా తెలియకే చాలా మంది చేస్తున్నారు యాక్చువల్గా. ఉమ్, మన శివగారి లాగే ఉమ్, తెలిసి ఎవరు కూడా కరెక్ట్ గా ఆలోచించి తెలిస్తే మాత్రం క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క ఔన్నత్యం, క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఖచ్చితంగా కూర్చొని ఒక గంట సేపు మంచిగా ఆలోచిస్తే, చెడ్డగా కాదు, ఉమ్, మంచిగా ఆలోచిస్తే అసలు జీవితంలో అరే ఎంత తప్పు చేసామని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఎవరైనా. ఉమ్, అలాగూ పచ్చి బూతులు తిట్టేశాను. తర్వాత ఆలోచిస్తే ఇదేట్రా బాబు ఎంత భయంకరంగా తిట్టారు, అమ్మ బాబోయ్ అనుకోలే. చాలా నా మీద నాకే అసహ్యం వేసింది అయ్యా. ఉమ్, నా మీద నాకు అసహ్యం వేసింది. ఉమ్, ఛే, ఇంక చచ్చిపోతాను, ఇంకా చచ్చిపోయినా పర్వాలేదురా బాబు, ఇలాగా ఇదేంటి ఇది నాకు అర్థం కాలేదు. ఒక మతం అంటే, ఒక మార్గం అంటే మంచిని చూపించాలి, లేకపోతే ఎదుటివాడికి నేను నమ్మితే నమ్మని, లేకపోతే నేను కష్టపడుతున్న దాంట్లోనే ఉమ్, కొంతమంది అసూయ పడేలాగే పెట్టేవాడిని గారు నాకు లేకపోయినా. అంటే నాకు అలా అనిపించింది, ప్రభువు కోసం చేస్తే ఆనంద బాష్పాలు వచ్చేవి నాకు. ఉమ్, అలాంటిది ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత భయంకరంగా మాట్లాడడం అసలు. మళ్ళీ అందులో క్రైస్తవులు కూడా ఎవరు రాలేదే గారు. గర్వాప్స్ అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు కొంతమంది మీరు ఎక్కడో ఉండి మీరైనా ఫోన్ చేశారు అతను కొనుక్కొని. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్నాను, చాలా మంది ఫెలోషిప్ లో ఉన్నారు, ఎవరు రాలేదే గారు ఇంటికి. ఏంటండి ఇలాగైంది? ఒక్క స్టీవెన్ పాస్టర్ గారే వచ్చి అలా ఫాలోఅప్ చేశారన్నమాట. ఫాలోఅప్ చూసారా పాల్ గారు, ఇలాగ ఉంది మీ పరిస్థితి, మీరు ఇంత దారుణంగా తయారయ్యారు ఇలాగని చెప్పి మా అమ్మాయికి సంబంధం వస్తే అసలు ఎవరు రాలేదు. నేను భయపడిపోయారు, డబ్బులు పడతాయేమో లేకపోతే ఇబ్బంది పెడతారేమో ఇలాగని. మీరు ఫోన్ చేయండి అన్నారు, మీరు కూడా వచ్చేస్తానన్నారు. నాకు ఏం అక్కర్లేదని పాల్ గారు నేను చేస్తానని అన్నారు. మీరు సంబంధాలు చూడండి అని అన్నాను కదా గర్వాప్స్ అయ్యాక. వాళ్ళు మారలేదండి, ఇస్తు పెట్టినే చేసుకుంటాను అంటుంది, నేను ఇంకా రాను అంటే మీరు కూడా అలాగే అన్నారు. అప్పుడు స్టీవెన్ పాస్టర్ గారు దగ్గరుండి ఫాలోఅప్ అయ్యి ఆయన దగ్గరుండి అన్ని చేశారండి గారు. ఓకే పాల్ గారు, టోటల్ గా ఏంటంటే నాకులాగా మీరు ఎవరు కూడా అట్లా అవ్వద్దు, యేసు ప్రభువులో సత్యం ఉంది, యేసు ప్రభువే సత్యదేవుడు అని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఫైనల్ గా. ఖచ్చితంగా గారు, ఖచ్చితంగా. మంచిది. ఇప్పుడు మీరు చర్చి ఫాలో అవుతున్నారు కదా స్టీవెన్ గారి కీబోర్డ్ అండి, కీబోర్డ్ వాయిస్తాను. రైట్ రైట్, చాలా సంతోషం అండి, చాలా మంచిది. రైట్, సరే. ఇప్పటి వరకు మన వీక్షకులందరూ కూడా, మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అంతా కూడా ఈ మాటలు విన్నారండి. మరి సోదరుని కోసం ప్రార్థన చేయండి, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ స్టేట్మెంట్స్ లేక ఈ టెస్ట్ మనీ లేకపోతే ఈ విషయాలు మీ దగ్గరికి ఎందుకు తెస్తున్నారంటే, గతంలో ఏకంగా పాస్టర్ గారి గర్భాపసి అయిపోయాడంటూ వీడియోలు పెట్టారండి. సరే, వాళ్ళ తప్పేం లేదు, ఈయనే వారితో కనెక్ట్ అయ్యి అట్లా చేశానని ఇప్పుడు చెప్పారు, విన్నారు మీరు. అయితే తర్వాత నేను కొంచెం నాకు భారం కలిగి బాధ్యతాయుతంగా నేను ఈయనతో మాట్లాడాను 1-2 సార్లు, పాల్ గారితో మాట్లాడి, మీరు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి, ఇది కరెక్ట్ కాదండి, సరే దేవుని ప్రేమను బట్టి మీరు ఎప్పటికైనా వస్తారు అని చెప్పాను.
వాస్తవంగా ఆ టైంలో అయితే లేదండి, ఇంక నేను రానండి, నా పేరు వెంకటరమణ అండి, ఖచ్చితంగా నేను ఇక అసలు క్రిస్టియానిటీలోకి రానని చెప్పేసి తెగేసి చెప్పాడు అప్పట్లో. అయితే మీరు వింటున్నారు కదండి, ఇప్పటివరకు ఆయన మాటలు విన్నారు, ఆయన టెస్ట్ మనీస్ విన్నారు, ఆయన చెప్పిన విషయాలు విన్నారు. టోటల్గా దేవుడు కార్యం చేశాడు. దేవుని కార్యమును బట్టి మళ్ళీ ఈ బిడ్డ వెనక్కి వచ్చేసి చక్కగా దేవుని సేవలో కొనసాగుతున్నాడండి. మరి పాలు గారి కోసం, వారి కుటుంబం కోసం, వారి పిల్లల కోసం మీరంతా ప్రార్థన చేయాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. మరి మీ అందరికి కూడా యేసు ప్రభు పేరిట వందనాలు. అట్లాగే పాలు గారు, మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ విషయాలు మన వ్యూవర్స్ అందరికి కూడా నేను షేర్ చేస్తాను, వారంతా మీకోసం ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి, దేవుని సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి వీధుల్లో బహిరంగంగా తను ఎలాంటి వాడో తన సాక్ష్యం చెప్తూ సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఈ వ్యక్తే పాల్ వెంకటరమణ. ఈ పాల్ గారి కోసం ప్రార్థన చేయండి, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా ఒక దినాన్ని నాకు జైలు పాలు చేశాయి, లేకపోతే అనారోగ్య పాలు చేశాయి, నా జీవితానికి నెమ్మది లేకుండా చేసింది, నా పిల్లలకు మంచి తండ్రిగా లేకుండా చేసింది, నా భార్యకు నేను మంచి భర్తగా ఉండలేనటువంటి పరిస్థితిని చేసింది, సమాజంలో కూడా ఎవరు కూడా నన్ను గౌరవించలేనటువంటి పరిస్థితిని ఈ లోక సమాధానము తీసుకొచ్చింది. కానీ యేసుక్రీస్తు నందు ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకరక్షకుడని, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని, యేసుక్రీస్తు నాకు సంతోషం ఇస్తాడని ఎప్పుడైతే అంగీకరించి నా పాపాలని ఎప్పుడైతే ఒకసారి ఒప్పుకున్నానో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. పిల్లరా, ఏ సమాజం అయితే నన్ను దొంగ, ఈ రోజు నన్ను వారికి తెలియకుండా నన్ను పాస్టర్ గారని పిలుస్తున్నారు, ఏ సమాజం అయితే నన్ను దొంగని హేళన చేశారో వాళ్ళందరూ ఎలా మారిపోయిన బాధ చూస్తున్నారు, ఏ సమాజం అయితే తిరుగుబోతులుగా చూస్తున్నారో ఆ తిరుగుతున్నటువంటి నన్ను, మరి ఆ యొక్క జీవితాన్ని మారినటువంటి నన్ను, వీళ్ళందరూ కూడా నన్ను ఒక మంచి గౌరవంగా నన్ను అందరూ ప్రేమిస్తూ, ఇంకా చెప్పాలంటే నా బిడ్డలు కూడా, నా పిల్లలు కూడా ఎప్పుడు నా చచ్చిపోతే బాగుండు అనుకున్నారు, మా తల్లిదండ్రులు, నా భార్య గాని ఎప్పుడు నేను ఇంటికి ఎంత బేగా వస్తానని వారు ఎదురు చూస్తున్నారు. పిల్లరా, అలాంటి సమాధానం, సంతోషం మీకు కావాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏదైనా చర్చికి వెళ్ళి, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి రాలేదు పిల్లరా, ఇక మాటలు చెప్పడానికి వచ్చాం, మీరు మా దగ్గరికి రావక్కర్లేదు. మీకు ఇంకా తెలియాలంటే మీకు దగ్గరలోనే చర్చలు ఉంటాయి. ఇక్కడ దైవజనులు సాల్మన్ రాజు గారు కూడా మంచి చర్చలు పెట్టారు, ఆ చర్చ కాడికి వెళ్ళి మీరు నేర్చుకుంటే అనేక విషయాలు, మీరు మాటలు కూడా ఆలగించలేదు, మంచి పాట పాడినప్పుడు మీ జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. నేను కూడా ఒక పాట ద్వారానే మార్చబడ్డాను. మంచి పాటలతో, మంచి ఆరాధనతో మీరు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ రుచి, యేసుక్రీస్తు యొక్క రుచి నేను తెలుసుకున్నాను నా జీవితాన్ని మార్చుకున్నాను. మీరు కూడా అలాంటి రుచిని తెలుసుకొని దేవుని మీరు రావాలని, మీరు అందరూ మారుమనసు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు దీవించి ఆశీర్వదింపబడును గాక.